నమ్మనొల్లని వారికి నరకంబు సిద్ధమనెను, దేవుని ప్రేమ ఇదిగో. హల్లెలూయా. దేవుని ప్రేమ కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడంట. దేవుని ప్రేమ చూడండి, ప్రేమ దేవుడు ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడంట. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన్ని నమ్ముకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మన ప్రతి అవసరత మన అదే కాకుండా మన ఇక్కడ బంధకములు అంటే చాలా, ఈ మాట బంధకం అంటే మనకు ఈ లోక సంబంధంగా మనము దుఃఖంతో ఉంటాము, అనేక సమస్యలు, బాగా అనారోగ్యంతో ఉంటాము, ఆర్థిక పరిస్థితుల్లో కుంటిపడిపోతూ ఉంటాము, అనేకులు కుటుంబంలో అనారోగ్యత, బాధ, వేదన అన్నింటినీ సహించలేకుండా మనం ఏం చేస్తాము? ఏమైపోతాం? మనము బంధకము నిరుకితపడతాం. అపవాది ఏం చేస్తాడో నిన్న బంధకం. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసు ప్రభువు ఏం చేస్తాడు? దేవుని తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఎప్పుడు? ఆయన ప్రార్థన చేయాలా, ఆయన విశ్వాసంలో ఉండాలా అని. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో సౌలు అంటాడు, పౌలు గారు వారికి అందరికీ ఈ విధంగా చెప్తాడు, అయ్యా బంధకములో నుంచి తప్పించాలంటే ఏం చేయాలా? నువ్వే నేను ఆయన మహిమపరచాలా, ఆయన సువార్త వినాలా. అప్పుడు నువ్వే ప్రతి అవసరతలో నీకేమైంది? ప్రతి దేవుడు నిన్ను ఆదరిస్తాడు, కనికరిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు ఏం చెప్తాడు? వారందరికీ కానాను దేశానికి తీసుకొని పోయి మమ్మల్ని అక్కడ స్థిరపరుస్తాను అంటాడు. ఎందుకంటాడా ఆ విధంగా అన్నాడంటే, వీళ్ళందరూ చేసిన తప్పును బట్టి వాళ్ళు అక్కడ ఐగుప్తులో వారు బానిసలుగా ఉంటారు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు చాలా హింస పడుతూ ఉంటారు. పొలం పని, ఆ పని చేసి వాళ్ళు చేయలేకుండా అప్పుడు దేవుని మొరపెడతారు. దేవుని ప్రేమ ఎట్లుండో చూడండి. ఇక్కడ అన్నాడు దేవుడు, ఇక్కడ నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో ఏమంటాడంటే 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూస్తుని, పనులలో తమ్మును కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొరని వింటిని. ఆ కష్టం బాధ ఏమైనా మా ప్రార్థన చేసుకున్నప్పుడు, అయ్యా మా యొక్క భారవేదం అని చెప్పినప్పుడు ఆయన మొర విన్నాడు అంటాం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుంచి వారిని విడిపించుటకు ఆ దేశంలో ఉండే విశాలమైన మంచి దేశమునకు, అనగా కానాను, ఇత్తీయులు, అమోరీలు, పెర్జీయులు ఆ దేశానికి తీసుకొని పోవడానికి ఏం చేస్తున్నాడు? ఆయన దిగి వస్తున్నాడు. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చేసినాడు కిందకి. ఎందుకు? కష్టంలో, నష్టంలో, బాధలు లేకపోతే ఇస్రాయేలు ఆయన చెప్పిన మాట ఏమి? మిమ్మల్ని నేను కానాను దేశంలో తీసుకొని పోవాలి, అక్కడ మీకు ఎటువంటి కరువును దేవుడు అంటారు. కానీ ఇక్కడ మధ్యలో ఐగుప్తులు బానిసలు అయిపోతారు. ఇక్కడ ఐగుప్తులు కాబట్టి ఆ బానిసను తప్పించడానికి దేవుడే దిగొస్తాడు. దిగొచ్చి ఏం చేస్తాడు? ఒక నాయకుడిని ఏర్పాటు చేయాలి. అప్పుడు మోషేను అక్కడ ఏర్పాటు చేస్తాడు, నాయకుని ఏర్పాటు చేసి వాళ్ళని నడిపిస్తాడు. ఎర్ర సముద్రం దాటాలి అని మోషేను వాళ్ళని నడిపిస్తాడు. మోషే వాళ్ళని నడిపించేటప్పుడు భయపడతాడు. ఎందుకు? దేవుడు ఏమంటాడు? అయ్యా నువ్వు వాళ్ళకి పోయి ఎవరితో మాట్లాడాలా? ఫరోతో మాట్లాడాను అంటే ఆయన ఏం చెప్తాడు? ఆయన మోషే మీద కోపపడి ఏమంటాడు? మోషే ఏమంటాడు? ప్రభువా, నీవు పంపదలిచిన వాడు ఎవరో పంపమనగా ఆయన మోషే మీద కోప్పడి, లేవుడోకి నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగల నేర్పాడు. కానీ మోషేకి ఏమి ఎక్కువ, ఏమి ఎందుకు నేను పోలేని ప్రభు అని అంటున్నాడు అంటే, ఇక్కడ చూడండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంత మునుపైన నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుంచి నేను మాటలు నేర్పరిని కాదు, నేను నోటి మాధ్యము నాలుక మాధ్యం మాట్లాడలేడంట. నోటి మాధ్యం నాలుక మాధ్యం అంటే మాటలు రావు సరిగ్గా. కానీ పరో దగ్గర పోయి మాట్లాడంటే ఎట్లా మాట్లాడతాడు? అప్పుడు నేను ఫోన్ పోయి ఇంకెవరినో చూసుకోండి. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేసుకున్నట్టు మోషేను తిరిగి, నువ్వు భయపడిపోక, అహరోను ఉన్నాడు కదా, నీ అన్న ఉన్నాడు, ఆయన నీతో పంపిస్తాను, నువ్వు ఆయనతో కూడా ఉండి ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగా నడిపించంటాడు. చూసినావు ఎంత దేవుని ప్రేమ. బలహీనుడు తీసుకుంటాడు,
కాబట్టి నువ్వు నేను బలహీనలము, ప్రార్థన చేయలేకుండా ఉంటున్నావు, లేకపోతే దేవుణ్ణి మొరపెడు. కానీ బలహీన సమయంలో నువ్వు అయ్యా ఏసయ్యా నాకు ప్రార్థన రాలేదయ్యా, నేను వాక్యం చదవలేదు, నాకు తెలుగు రాదయ్యా, నేను చదువు రాదయ్యా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీకు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఇక్కడ అట్నే వీళ్ళందరూ కూడా ఆ విధంగా తప్పిపోయిన వాళ్ళు తిరిగి ఏం చేస్తాడు, మోషే ఏంటో మోషే ఏం చేస్తాడు, అయ్యా నీకు నాలుక మంద నాకు నోరు మాట్లాడలేను నేనంటే భయపడిబాకజ్జు అహరోను తోడుగిస్తాడు. ఆ విధంగా మనం కూడా ఏం చేస్తాడు, ఈరోజు మీ ఇంటికి సువార్త ప్రకటించడానికి మేమంతా పెద్ద సువార్తికులు కానీ మమ్మల్ని ఇక్కడ ఎందుకు పంపించినాడు, మీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని తీర్చడానికి. కాబట్టి మీరేం చేయాలా, మనం కొన్ని రోజులు మీరు ప్రార్థన చేయాలి, ప్రభువా ఇక్కడ ఒంటరిగా మేము కూర్చుంటాం కాదు, ఇంకా అనేకుల్ని చేర్చాలి ప్రభా, అనేకులు వచ్చి కూడా సువార్త ప్రకటించాలా. ఇప్పుడు గణేష్ వచ్చినాడు, గణేష్ వందారు அவருக்கு ஹெல்த் சரியாயில்ல அவர், కానీ அவர் ஏசப்பானுடைய சன்னிதியில் ஏசப்பா அது அந்த ஒரு வார்த்தை அவர் உள்ளத்தில் போச்சு போனது, நல்ல ஆரோக்கியத்தை கொடுத்துறாரு. இன்றைக்கி கணேஷ் என்ன சொல்கிறாரு, ஆண்டவர் ஏசப்பா எனக்கு நல்ல ఆరోగ్యత కొడతారు. గణేష్ వచ్చి బాగా మంచి దేవుని తెలుసుకున్నాడా, లేదు, తెలియదు, దేవుని తెలియదు, ఎవరు తెలియదు. కానీ ఇక్కడ వచ్చి ఆ మాటలు విని దాన్ని బట్టి ఈరోజు ఏమైపోయినాడు, గణేశయ్య ఆరోగ్యం పొందు. అట్నే ఇక్కడ ఇశ్రాయేలు జనాన్ని నడిపించేదానికి మోషేని ఎన్నుకుంటాడు. మోషే అహరోను ఇద్దరు నడిపిస్తూ ఉంటారు. కానీ చివరికి చూస్తే ఇక్కడ ఒక మాట చెప్తారు చూడండి, నిర్గమ కాండంలోనే